గ్రేటర్ నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఎటు చూసినా ఇబ్బడి ముబ్బడిగా విస్తరించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ధనార్జనే ధ్యేయంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నగరంలో ఉద్యోగాలు చేసుకునే వారంతా ఫాస్ట్ ఫుడ్ను ఆశ్రయించడంతో వీటికి డిమాండ్ పెరిగినా దాని వెనక దాగి ఉన్న ప్రమాదాల్ని నగరవాసులు గుర్తించలేకపోతున్నారు. రహస్యంగా వీటి నిర్వాహకులు నాసిరకం ఆహారాన్ని అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నాణ్యతా ప్రమాణాల్ని గాలికొదిలేసి బిజినెస్ చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా వ్యాపారం సాగిస్తున్నాయి. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నగరవాసులను ఆకర్షించేలా తయారయ్యాయి. నూడిల్స్, ఎగ్ నూడిల్స్, మసాలా ఐటమ్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, మంచూరియా, చికెన్ 65 నానా రకాల పేర్లతో నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. కానీ చికెన్ ఐటమ్స్లో మాత్రం నాణ్యమైన చికెన్ వినియోగించడం లేదు. చికెన్ స్కిన్తో తయారు చేసిన చికెన్ ఐటమ్స్ను అందిస్తున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ భుజించడంతో అల్సర్, ఆస్త్మా, స్థూలకాయం, గ్యాస్ ట్రబుల్, కడుపు మంట, గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు అందులో కలిపే రసాయనాలు, మసాలాలు ఫాస్ట్ ఫుడ్స్ ఆరగించిన వారిని అనారోగ్యం పాల్చేస్తున్నాయి. కల్తీ ఆహారాన్ని అందించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నగరంలో చాలా వరకు విస్తరించాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను పరిశీలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఈ సెంటర్ల కిచెన్, వంట సామాగ్రి, క్లీనింగ్ సెక్షన్ ఏమాత్రం పరిశుభ్రంగా ఉండవు. ఇవన్నీ తెలిసి కూడా ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్ల నిర్వాహకులు జాగ్రత్తలు పాటించడం లేదు. ఫుడ్ సెంటర్లలో రెడీ చేసిన పదార్థాలు నాసిరకం కావడంతో అనారోగ్య సమస్యలు నగరవాసుల్ని పట్టి పీడిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు సాయంత్రం వేళల్లో నడిచే ఫుడ్ సెంటర్లు ఉదయం నుండే ప్రారంభించి ప్రజల ఆరోగ్యాన్ని పాతాళంలోకి నెట్టుతున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అందరు తింటారు, దాంతోపాటు నేను కూడా తింటాను. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు అర్జెంట్లో ఏదో పని ఉంటుంది. అందు గురించి ఎవరు వెనక ముందు ఆలోచించకుండా హోటల్కి వెళ్ళి ఏదో ఒకటి తిని వెళ్తారు. బయటికి హెల్త్ గురించి ఎవరు ఆలోచిస్తలేరు. ఇవాళ నోటికి వచ్చింది కదా అని షాపుల దగ్గరికి వెళ్ళి తినడము అదొక్కటి తెలుసు వాళ్ళకి. నగరంలో ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. నాణ్యతా ప్రమాణాల్ని గాలి కుదిలేసి వ్యాపారం సాగిస్తున్నారు. అటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ ఫుడ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని లక్షలు గడిస్తున్నారు వ్యాపారులు. నగరంలో జబ్బు బారిన పడే వారిలో సగానికి పైగా ఇలాంటి నాసిరకం ఫుడ్ తీసుకోవడం వల్లనే అని వైద్యులు సూచిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ అంటే ఇమ్మీడియట్గా తినాలి అనుకున్న వెంటనే దొరికే ఫుడ్. దీనివల్ల అనేక అనర్థాలు ఉన్నట్లుగా అనేక సర్వేల్లో తేలుతుంది. దీనివల్ల ఎర్లీగా ఏజింగ్ రావటం, కొలెస్ట్రాల్ పెరగటం, హార్ట్ అటాక్స్, అలాగే స్ట్రోక్స్ ఎక్కువ రావటం, బీపీ, షుగరే కాకుండా ఊబకాయం రావటం, దానివల్ల లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్లో నిత్యం ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్స్, వెజిటబుల్స్ ఎక్కువ తిన్నట్లయితే ఈ మనం చెప్పుకున్న వ్యాధులన్నిటి కూడాను మనం రక్షించుకోగలుగుతాం. ఏది ఏమైనా నాణ్యత లేని చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లపై అధికారులు కొరడా జులిపించాలి. లేకపోతే ఈ ఆహారాన్ని తీసుకున్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు తప్పవు. మినీ హోటల్స్లో మంచి ఆహారాన్ని అందించాల్సిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయి. నాసిరకం పదార్థాలతో ఫుడ్ను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. కల్తీ ఆహారాన్ని తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నప్పటికీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇకనైనా తగిన జాగ్రత్తలు పాటించని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై పని పట్టాలని అధికారులను కోరుకుందాం. కెమెరామెన్ రాజేష్తో ఎలేందర్ రెడ్డి, CVR న్యూస్, హైదరాబాద్.